రాష్ట్ర ప్రభుత్వము మరో 2 గ్యారంటీలను అమలు చేయబోతున్నదని విస్తృతంగా వస్తున్న వార్తలు. బహుశా ఇంద్రవెల్లి సభ ద్వారానే ముఖ్యమంత్రి ఆ 2 గ్యారంటీలు చెప్తారని ఒక అంచనా ఉన్నది. కాకపోతే వాటిని త్వరలో చెప్తారన్నది. మరి ఏమిటి ఆ 2 గ్యారంటీలు? అంటే వారు 100 రోజుల్లోపు 6 గ్యారంటీలను అమలు చేస్తామని, అమలు ప్రారంభించడం జరుగుతుందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్పినట్లుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 10 లక్షల ఆరోగ్యశ్రీ హామీ నెరవేర్చుకున్నారు. ఇప్పుడు మరో 2 హామీలు ఈ నెలలో, ఈ వారం రోజుల్లో జరగబోతున్నాయి. ఈ 2 హామీలు ఒక అంశం అయితే కనుక మార్చి 17వ తేదీ నాటికల్లా 100 రోజులు పూర్తి అవుతుంది. మరి ఎన్నికల కోడ్ వస్తే కనుక 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనేది కూడా ఒక అంశం. ప్రజలకు ఎట్లా అర్థం చేయిస్తుంది అనేది. ఈ లోపుగానే వెనువెంటనే అమలు చేయగలిగినవి ఉంటే కనుక, అంటే బడ్జెట్లో కేటాయింపులు చూసుకోవాలి. ఇప్పటికి నిన్న జరిగిన రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి అన్నారు, 6 గ్యారంటీలలో ఒక్కొక్క దానికి ఎంత అవుతున్నదో రమారమి అంచనా వేసుకుంటే కనుక ఇందిరమ్మ ఇళ్లకు గత ప్రభుత్వం ఎంత అయింది, ఇప్పుడు ఎంత, రైతు బంధు అప్పుడెంత, రైతు భరోసాకి ఇప్పుడు ఎంత, యువ వికాసానికి ఎంత, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎంత అయింది, ఇప్పుడు కళ్యాణ మస్తుకు ఎంత, పెన్షన్లకు ఎంత, ఇట్లాంటి మొత్తం లెక్కేసుకున్నప్పుడు అది 60,000 కోట్ల పైబడి మొత్తం బడ్జెట్లో రమారమి అంచనా వచ్చింది. ఇప్పుడు 2 గ్యారంటీలను అమలు చేయడం అంటే ఆ రోజు నుంచి అమలు అయినట్లే. ఇక బహుశా ఈ 2-3 రోజుల్లో 2 గ్యారంటీలు అమలు కాబోతున్నాయి. అందులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవం, మూడోది 500కే గ్యాస్ సిలిండర్. ఈ మూడిట్లలో ఏవో రెండు అంశాలు మాత్రం ప్రజలకు అనుభవంలోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం పైన, నిధుల అవసరం, లబ్ధిదారుల ఎంపిక, వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. 1,09,00,000 ప్రజాపాలన దరఖాస్తుల్లో అత్యధికంగా వచ్చినాయి ఉచిత సిలిండర్ కోసము, 500 రూపాయల సిలిండర్ కోసము అత్యధికంగా వచ్చినాయి. ఈ వచ్చిన వాటిల్లో సిలిండర్లకు రీఫిల్లింగ్ చేసుకునే వాళ్ళు, 3 నెలలకు ఒకసారి చేసుకునే వాళ్ళు 60% వరకు ఉన్నారు, నెల చేసుకునేవారు 40% వరకు ఉన్నారు. కాబట్టి ఈ 60% మంది 3 నెలలకు ఒకసారంటే వారు ఆర్థికంగా కొంత ఇబ్బందుల కారణంగా చేసుకోలేదు. ఇప్పుడు రాయితీ పైన వస్తున్న దానికి అదనపు భారం ఎంత అవుతుంది ఆ 60 మంది దీనిలో కలుపుకుంటే? ఇట్లాంటి లెక్కల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టత వచ్చింది ప్రభుత్వానికి. బహుశా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయల సిలిండరు, ఈ అంశాల్లో ఇందాక నేను చెప్పిన మూడిట్లలో ఏదో రెండింటిని అతి త్వరలో ప్రభుత్వం ఈ 2-3 రోజులలోనే అమలు చేయబోతున్నది. ఇది ప్రజాపాలన కింద దరఖాస్తు పెట్టుకున్న తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది శుభవార్తనే. ఫిబ్రవరి మొదటి వారం నాటికల్లా మరో 2 గ్యారంటీలు, అవి ప్రజలపైన, పేదవారిపైన తక్షణ ప్రభావం చూపేవి. బహుశా ప్రభుత్వము గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా అని అనుకున్నప్పుడు ఆ తేడాను మనం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒకటి ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేయడం వాళ్ళు, రెండవది ఇప్పుడు 500లకు సిలిండరు, 200 యూనిట్ల వరకు కరెంటుకు ఉచిత విద్యుత్తు లేదా ఇందిరమ్మ ఇల్లు, ఈ మూడిటి ఏ 2 తీసుకున్నా సరే అవి మొత్తం ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మరో 2 త్వరలోనే ఈ 2-3 రోజులలో 2 గ్యారంటీలు అమల్లోకి రాబోతున్నాయి.